దీక్ష తీసుకునేదానికి ముందు ఏమేం నియమాలు పాటించాలి, ఒక 1 వీక్ ట్రయల్ రన్ కొట్టాలి. ఈ దీక్ష ఎలా ఉండాలి, కాలుకి చెప్పులు లేకుండా, మధుమాంసాలకి దూరంగా, బ్రహ్మచర్యం ఉంటూ, ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ చేయాలి. దీక్షకు ముందు ఒక వారం 10 రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్నా, మీరు సపోర్ట్ చేయండి. మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ అడగాలి, నేను మరికి దీక్ష తీసుకోబోతున్నా, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. తర్వాత మీకు మాల వేసే గురుగారి దగ్గరికి ఒకరోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి. గురుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి. ఇవన్నీ కూడాను యాజ్ పర్ నామ్స్ జరగవలసిందే. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి, ఎన్నిసారి స్నానం చేయాలి, ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే, కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్పూర్వం లేవాలి, బ్రాహ్మ్య ముహూర్తంలో. ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్లవారుజామున 4ంటికి నిద్ర లేవడం, తర్వాత చన్నీటి స్నానం చేయడం, ఒక్కసారి ఉదయం ఒకసారి సాయంత్రం. ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ 2 సార్లు స్నానాలు చేయాలి. అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మీ ఇష్టం. కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు, కలవు నామస్మరణ. మన యొక్క DNA శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణువు ఉండాలి. కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి, ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయాలని చెప్పారు. దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు, ఎక్కడ పడితే అక్కడ తినడాలు, ఉదయం ఒక టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు. మరి దీక్ష తీసుకుని లాభమైంది. ఏకభుక్తం చేయాలి, అది కూడా స్పైసీ లేకుండా, గార్లిక్ ఆనియన్ లేకుండా, ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. వీలుంటే సాయంత్రం పూట పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలి. విజయవస్తు. ఏమంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా? ఇది ఒక మిలియన్ ప్రశ్న. మీరు మాల వేసుకునేది ఎవరి కోసం? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో తీసుకుంటాం, మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి? 48 రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా 150 కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి, మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి. కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మాకు వసతులు తక్కువ ఉన్నాయండి, అబద్ధం అండి. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి. ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిల్ని పాడి ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు. శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే, నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అన్ని వస్త్రాలు ధరించవచ్చు, ఇదే ధరించాలి అదే ధరించాలి లేదు. కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు. స్వామివారికి ఇంకొకటి కూడా ఉంది, నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప. అన్ని వస్త్రాలు ధరించారు. శబరిమలలో పూజ చేసే పూజారులు అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు. దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు. కాబట్టి వస్త్రం కాదు, ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ వస్త్రం ధరించడంలో ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మనం అందరం కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడైనా చూస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, కళ్ళకి ఇలా అద్దుకుంటాం. ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా పవర్ఫుల్ కలర్ అనమాట అది. శరణమయ్యప్ప. మనలో తెగుతుందా? ఒంట్లో భయం ఉంటే తెగుతుందా? మాల తెగొచ్చా? మన ఇంట్లో అమ్మ, తల్లి, చెల్లెలు, భార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఒక చిన్న దారంతోనే కదా ఉంటుంది. ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా వాళ్ళు పెరిగిందంటే చాలా జాగ్రత్త పడుతూ దేవుడి ఇంట్లో ఇంకో పసుపు తాడు కట్టుకుంటూ ఇంకోటి ఇప్పుకుంటారు. తెగకూడదు. పొరపాటుగా తెగిలిందంటే అది టెక్నికల్గా తెగి ఉంటుంది. కాబట్టి 2 మాలలు అందుకే వేసుకోవాలంటే తోడు మాల అంటారు. ఒక మాల ఇంకొకటి తోడు మాల వేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకే కొనుక్కునే మాలనే నాసి రకం మాల కాకుండా మంచి మాల కొనుక్కొని మంచి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి? ఏ దిశలో భగవంతుడు లేడు, ఇందుకలడు అందులేడని సందేహం ఉండదన్నారు కదా. ఏ దిక్కైనా నిద్రపోండి, కనీసం నిద్రపోండి చాలు. ప్రశాంతంగా నిద్రపోండి, ఫోన్లో ఆడకుండా పడుకునేటప్పుడు చాలు. శరణమయ్యప్ప. ఎలా కలుగుతుంది? వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకటే శత్రువు 2 ఇబ్బందులు పెడుతున్నాడు.
మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది. మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి. దానివల్లనే వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోండి, మళ్ళీ ఒకసారి అప్పుడే స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే. అక్కడతో బ్రహ్మచర్యం పోయింది కదా, కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప. భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఆ భిక్ష చేసే వడ్డిచ్చే వాళ్ళు కానీ, కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే, కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా, హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నా అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనేన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని, హే భూమాదేవి, నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్లు తిప్పాలి. ఈ యొక్క స్వామివారు భోజనం చేసే ఆకుని ఇంట్లో భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే, అమ్మ లేనిదే అయ్య లేరండి. ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లి గారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే, కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. చూడండి, నేను ఒక బ్యాచులర్ అండి. మా ఊరు ఎక్కడో ఉంటుంది, నేను ఉద్యోగ రీత్యా నేను బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అల్పాహారం అన్నదానం చేస్తున్నారు. అక్కడ ఉండండి. లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు. లేదా మీ ఉన్న రూమ్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏం అరగెన్స్గా ఉండరు. ఓహో మన రూమ్లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కింద పడుకోవడమే. సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంధ్యలో పూజ చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా. మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము స్నానం చేయాలంటే 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఉంటుంది. మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏమంటే వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం 2 జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. మనం ఆఫీసులో పనిచేసే వాళ్ళకి కూడా సూతకాలు ఉంటాయి, శుభ సూతకాలు ఉంటాయి, మరణ సూతకాలు కూడా ఉంటాయి. కూడానే పనిచేస్తుంటారు. అవన్నీ మనం బోర్డేం వేసుకొని తిరగరు ఎవరు. పొరపాటుగా కనబడింది అనుకుందాం, కనబడతాయి. అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి. అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరుస్నానం అయ్యేంత వరకు. ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి. అదొకటి. ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ డాక్టర్స్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్, అత్యవసర చికిత్సాలయం అంటారు. ఐడియా ఉంది కదా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది. వృత్తియే కదండి, వృత్తి వేరు, దీక్ష వేరు. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాకక తప్పదు. అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి. అది డాక్టరే చేయాలి, లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు, వారిని సస్పెండ్ చేస్తారు. శరణమయ్యప్ప. 100% దీక్ష పూర్తి అయినాక కూడా ఒక నియమాలు ఉందండి. మీరు శబరిమల నుంచి తెచ్చిన బియ్యం ఉంటుంది చూసారా, ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంకా కొంత బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులో దాంట్లో పొంగలి ప్రసాదాలు అంతా కూడా చేసి 10 మందిని పిలిచి భోజనం పెట్టి మీ శబరిమల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదాలు అంతా కూడా ఇచ్చి ఒకరోజు మీ యొక్క భార్య పిల్లలందరూ కూడా చక్కగా ఏదైనా ఒక క్షేత్రానికి, పక్కనున్న క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మీ యొక్క గడ్డం మీసాలంతా తీసి తర్వాత రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి. దీక్ష తీసుకునే దాని యొక్క పూర్ణాహుతి అదే. శరణమయ్యప్ప.